ఈ భూమి మీద అస్తమించిన ధర్మాన్ని రక్షించేందుకు, అధర్మాన్ని నాశనం చేయడానికి, పరమేశ్వరుని స్వరూపమైన శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో అవతరిస్తాడు. సృష్టి ప్రారంభంలో మొదలైంది అవతారాల మహాగాథ. భూమికి భారం పెరిగినప్పుడు, ధర్మం తల వంచినప్పుడు ఒక్కటే ఆశ, విష్ణు అవతారం. ప్రతి యుగంలో ఒక వెలుగు, ప్రతి అవతారంలో ఒక సందేశం. జ్ఞానాన్ని కాపాడేందుకు మత్స్యావతారం, దేవతలకు అమృతాన్ని అందించేందుకు కూర్మావతారం, భూమిని పాతాల నుండి పైకి తీసేందుకు వారాహ రూపం, భక్తుడి కోసం శిలను కూడా చెరిపేసిన పరబ్రహ్మ నరసింహ అవతారం, త్రివిక్రమునిగా బ్రహ్మాండాన్ని కొలిచిన వాడు వామన రూపం, పాపపు రాజ్యాన్ని కూల్చి ధర్మాన్ని కాపాడిన పరశురాముడి రూపం, నిజాయితీకి ప్రతిరూపంగా శ్రీరాముడి రూపం. ప్రేమ, బుద్ధి, ధర్మానికి గీతగా నిలిచిన శ్రీకృష్ణుడి అవతారం. లోకంలో హింస పెరిగినప్పుడు మానవాళికి కరుణ, శాంతి, జ్ఞానం బోధించేందుకు అవతరించిన శ్రీ బుద్ధుడు. రానున్న కాలంలో ధర్మాన్ని మరలా స్థాపించబోతున్న కల్కి. ఇప్పుడు ప్రారంభమవుతుంది మన యాత్ర. 10 అవతారాలు, 10 ఎపిసోడ్లు. దశ రూపాలలో దేవుడిని దర్శించేందుకు ఇది దశావతారాల దివ్యగాథ. ప్రతి అవతారం ఒక సందేశం, ప్రతి రూపం ఒక రక్షణ, ప్రతి కాలం ఒక ధర్మ యుద్ధం. ఈశ్వరుని ఈ అవతారాలు కేవలం పురాణ గాథలు కాదు, అవి జీవన మార్గదర్శకాలు. మీ ముందుకు తీసుకురాబోతున్నాను. త్వరలో కలుద్దాం.